హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ @Dana Collection 235. మరొక కట్ బ్యాంగిల్స్ న్యూ కలెక్షన్తో మీ ముందుకు రావడం జరిగింది. సో దీనికి మనము రెడ్ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. 2 కట్ బ్యాంగిల్ అండ్ 4 కట్ బ్యాంగిల్స్ నేను తీసుకుంటున్నాను. అలాగే ఐ షేప్ కుందన్స్ అనమాట, వైట్ కలర్ కుందన్స్. అలాగే 3x3 రౌండ్ కుందన్స్ అనమాట. 3x3 రౌండ్ కుందన్స్, అలాగే 3x3 స్క్వేర్ అనమాట. కుందన్ని గమ్ చేయడానికి మనము ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. చూడండి, గమ్ నేమ్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ గ్లూ. ఇప్పుడు మనము మిడిల్ బ్యాంగిల్ 2 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాం కదా, మిడిల్ బ్యాంగిల్ ఒక హ్యాండ్కి నేను ప్రిపేర్ చేసి చూపిస్తానండి. మిడిల్ బ్యాంగిల్కి సిల్క్ థ్రెడ్ని, రెడ్ కలర్ థిక్ రెడ్ కలర్ థ్రెడ్ని మనం యూజ్ చేస్తున్నాము. ఈ థ్రెడ్ వచ్చేసరికి మనము 20 లైన్స్ తీసుకోవటం జరిగింది. 20 లైన్స్కి స్టార్టింగ్లో మనం ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అప్లై చేశాక బ్యాంగిల్కి అనేది గట్టిగా అనేది స్టిక్ చేసుకొని మనం ఇక్కడి నుంచి అనేది బ్యాంగిల్కి చుట్టడం స్టార్ట్ చేయాలన్నమాట. సో ఈ బ్యాంగిల్ అనేది రెడ్ కలర్ తీసుకోవటం జరిగింది. ఎందుకంటే రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి రెడ్ కలర్ బ్యాంగిల్ని నేను యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఇవి ఏ కలర్ బ్యాంగిల్ అయితే సిల్క్ థ్రెడ్ అయితే మనం యూజ్ చేస్తున్నామో ఆ కలర్ బ్యాంగిల్నే మనం యూజ్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకు అంటే మనకి లుక్ అనేది బాగుంటుందన్నమాట. సో ఇలా బ్యాంగిల్ మొత్తం మనం రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ అనేది మనము చుట్టుకోవటం జరుగుతుంది. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా. సో 2 ప్యాటర్న్స్ ఉంటాయి కదా, మనకి ఫ్రంట్ నుంచి అనేది చుట్టుకోవచ్చు అనమాట. లేకుంటే ఈ ప్యాటర్న్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, ఎలా అయినా సేమే. సో ఎక్స్ట్రా మనకి సిల్క్ థ్రెడ్ ఏదైతే ఉందో అది చక్కగా అనేది కట్ చేసుకొని ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది వేసుకొని మనము చివరిగా అనేది స్టిక్ చేసేసుకుంటే మిడిల్ బ్యాంగిల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, నీట్గా అనేది వచ్చింది కదా. థ్రెడ్ మనము చుట్టాక బ్యాంగిల్ రెడీ అయిపోయింది. సో మిడిల్ బ్యాంగిల్. ఇప్పుడు వచ్చేసరికి సైడ్ బ్యాంగిల్కి నేను ఇది ఏంటంటే గోల్డ్ కలర్ కాదు, సిల్వర్ కలర్ కాదు, ఇది ఒక బిస్కెట్ కలర్ టైప్ అనమాట. సో ఈ కలర్ యూజ్ చేస్తున్నాను నేను. సో సేమ్ ఇదే కలర్ బ్యాంగిల్స్ అవైలబుల్గా లేకపోవటం వల్ల సో సిమిలర్గా ఉంటుందని చెప్పేసి వైట్ కలర్ బ్యాంగిల్ని అయితే నేను యూజ్ చేస్తున్నానండి. పర్లేదు, ఇదైనా బాగానే ఉంటుంది. సో ఇవి వచ్చేసరికి 4 కట్ బ్యాంగిల్స్ అనమాట. 4 కట్ బ్యాంగిల్స్ పైన నేను ఈ సిల్క్ థ్రెడ్ని 20 లైన్స్ అనేది తీసుకొని గమ్ వేసుకొని ఈ బ్యాంగిల్కి ఇలా అనేది చుట్టడం జరుగుతుందన్నమాట. సో ఇలా అనేది నేను చూపిస్తున్నాను కదండి వీడియోలో. బ్యాంగిల్కి మీరు ఒక్కసారి అనేది ట్రై చేశారనుకోండి బ్యాంగిల్కి థ్రెడ్ చుట్టడం, సో అది అనేది మనకి ఫాస్ట్గానే వచ్చేస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేస్తే అది మీకు కంఫర్టబుల్గా ఎలా అయితే ఉందో థ్రెడ్ని చుట్టుకోవడానికి ఆ విధంగానే ఫ్రంట్ నుంచి చుట్టవచ్చు. అలాగే నేను ఇప్పుడు నుంచి చూపిస్తున్నాను చూడండి, ఫ్రంట్ నుంచి అవుట్ సైడ్ నుంచి ఫ్రంట్, ఇలా కూడా 2 ప్యాటర్న్స్లో కూడా మీరు చుట్టుకోవచ్చు. సో ఇదైతే మనకి కంప్లీట్ అయిపోయింది. ఎక్సెస్ రిమైనింగ్ మొత్తం అనేది కట్ చేసేసుకుని ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ వేసి గ్లూ అప్లై చేసేసిన తర్వాత మనకి బ్యాంగిల్ అనేది స్టిక్ అయిపోతుంది. ఫైనల్గా మనకి సైడ్ బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇలా అయితే రావటం జరిగింది. ఇప్పుడు చూడండి, మిడిల్ బ్యాంగిల్ పైన మనము ప్యాటర్న్ అనేది తీసుకుంటున్నాం అనమాట. డిజైన్ ఎలా ఉంటుందని చెప్పేసి నేను చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఈ డిజైన్కి, ఈ మిడిల్ బ్యాంగిల్ డిజైన్కి మిడిల్లో ఫ్యాబ్రిక్ గ్లూ వేసి ఒక రౌండ్ కుందన్, అంటే ఇది 3x3 అండి. ఈ రౌండ్ కుందని అంటించుకున్న తర్వాత చుట్టూ నేను చూపించిన విధంగా మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూతో రౌండ్ అనేది వేసుకొని దానిపైన మళ్ళీ 3x3 రౌండ్ కుందన్స్ అనేది మనము అతికించుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము, అంటే మీ దగ్గర పర్టికులర్గా ఈ పెన్నే ఉండనవసరం లేదనమాట ఈ కుందన్స్ అనేవి మనం స్టిక్ చేసుకోవడానికి. కానీ కొంచెం వర్క్ అనేది ఏదైతే ఉందో ఇవి మనకి ఈ పెన్ యూజ్ చేయటం వల్ల, అంటే మనకి పర్టికులర్గా కుందన్స్ అంటించుకోవడానికి థ్రెడ్ బ్యాంగిల్స్కి పెన్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేస్తే మనకి ఫాస్ట్గా అనేది
వర్క్ అనేది అయిపోతుంది అనమాట. రౌండ్ షేప్ కుందన్స్ అనేది అతికించుకోవడం అయిపోయింది కదండి. ఇప్పుడు రౌండ్ షేప్ కుందన్స్ అనేది మనం అతికించుకున్న తర్వాత 3x3 ఐ షేప్ కుందన్స్ అనేది మనం యూజ్ చేస్తున్నాము. ఈ ఐ షేప్ కుందన్స్ ఏవైతే ఉందో లీవ్స్ లాగా, అంటే ఇది 2 లీవ్స్ లాగా మనము 3 లైన్స్ అనేది పెట్టుకోవాలి. లేదు అంటే 2 లైన్సే పెట్టేసి మిడిల్లో ఒక ఐ షేప్ కుందన్ పెట్టి ఫినిష్ ఇచ్చేస్తే మిడిల్లో కొంచెము ఈ థ్రెడ్ బ్యాంగిల్ ఏదైతే ఉందో అది కొంచెం గ్యాప్ లాగా ఉంటుంది కాబట్టి సో బ్యాంగిల్ మొత్తం కవర్ అయితే బాగుంటుంది డిజైన్ అని చెప్పేసి 3 వరకు నేను పెట్టి చూస్తే మొత్తం బ్యాంగిల్ మొత్తం కవర్ అయిపోతుంది. సో అందుకే నేను ఈ ప్యాటర్న్ యూజ్ చేశాను అనమాట. సో ఫస్ట్ 3 అనేది కుందన్ పెట్టేసి ఫైనల్ లుక్ చూడండి. ఇక్కడ మీకు తెలుస్తుంది, అంటే ఈ డిజైన్ అనేది మిడిల్ ఈ కుందన్ అనేది మనము స్టిక్ చేసేసుకున్న తర్వాత లాస్ట్గా ఫైనల్ లుక్ ఉంటుంది కదా, మిడిల్లో ఇలాగా ఈ ఫ్యాబ్రిక్లు ఇలాగ వేసేసి ఫినిషింగ్ ఇచ్చేస్తే అయిపోతుంది అనమాట. సో ఇలా 2 అయినా తీసుకోవచ్చు, 3 అయినా తీసుకోవచ్చు అనమాట. నేను 3 అనేది యూజ్ చేస్తున్నాను. బ్యాంగిల్ మొత్తం మనకి సో ఫుల్లీగా వర్క్ వచ్చినట్లయితే కనిపిస్తుంది అనమాట. ఎలాగో సైడ్ బ్యాంగిల్స్ మనం సింపుల్ డిజైన్ యూజ్ చేస్తున్నాము కాబట్టి ఈ మిడిల్ బ్యాంగిల్ కొంచెం వర్క్ ఇద్దామని చెప్పేసి సో ఈ ప్యాటర్న్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఐ షేప్ కుందన్స్ ఈ విధంగా అనేది 3 ఇటువైపు 3 ఇటువైపు 3 ఇస్తే ఒక ప్యాటర్న్ మొత్తం ఫినిష్ అవుతుంది అనమాట. ఒక సైడ్ అలాగా 4 సైడ్ అనేది మనము స్టిక్ చేసుకోవాలి. ఇలాగా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ మన దగ్గర అవైలబుల్గా అయితే ఉండటం జరిగిందండి. మీకు ఆర్డర్ ప్లేస్ చేయాలి, ఏదైనా కస్టమైజ్ బ్యాంగిల్స్ అనేవి మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అంటే మన పేజ్లో అయితే అవైలబుల్గానే ఉంది. సో యూట్యూబ్లో మన కమ్యూనిటీ పోస్ట్లో నెంబర్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే వీడియో కింద కూడా మనకి పోస్ట్లో కూడా నెంబర్ ఇవ్వటం జరుగుతుందండి. సో మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ ప్యాటర్న్ అయితే ఫినిష్ అవ్వడానికి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనము లాస్ట్లో కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ వేసి 3x3 రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదా, అవనేది పెట్టేసుకున్నాం అనుకోండి ఫినిష్ లుక్ వస్తుంది అనమాట. సో నేను ఈ ప్యాటర్న్కి ఇలా అయితే ఫినిష్ చేశాను. ఇలా 4 సైడ్ అనేది మనం స్టిక్ చేసిన తర్వాత మీకు బ్యాంగిల్ చూపిస్తాను చూడండి, ఇది అన్నమాట. సో ఇలా నీట్గా అయితే బ్యాంగిల్ హెవీ లుక్ అయితే రావటం జరిగింది. మొత్తం మిడిల్ బ్యాంగిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఇది 1 హ్యాండ్కి మిడిల్ బ్యాంగిల్లో మనం ఈ ప్యాటర్న్ అనేది తీసుకోవటం జరిగింది. అలాగే ఇప్పుడు మనం మిడిల్ బ్యాంగిల్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, మిడిల్ బ్యాంగిల్ పక్కన సైడ్ బ్యాంగిల్ అనమాట. సైడ్ బ్యాంగిల్ పైన 3x3 స్క్వేర్ షేప్ కొందరిని మనము ఫ్యాబ్రిక్ గ్లూ వేసి స్టిక్ చేసేసిన తర్వాత ఈ స్క్వేర్కి ఏదైతే ఉందో సో 2 సైడ్న మనము 3x3 రౌండ్ షేప్ కుందన్స్ అయితే మనం ఇచ్చేసి ఈ లుక్ని ఫినిష్ చేయడం జరుగుతుంది. ఇలా మనకి ఒక బ్యాంగిల్కి వచ్చేసరికి 5 ప్యాటర్న్స్ అనమాట. ఇవి స్క్వేర్ షేపు కుందన్స్ 5 అయితే 5 టైమ్స్ అయితే మనం పెట్టడం జరిగింది. ఒకవేళ మీకు మెజర్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే తెలియట్లేదు అనుకుంటే మనకి రౌండ్ అనేది వేసుకొని స్కేల్తో అనేది కొలుచుకొని దాని తర్వాత బ్యాంగిల్ పైన మార్క్ చేసి కూడా మీరు అనేది ఈ 5గా స్టోన్స్ అనేవి అతికించుకోవచ్చు. చూసారా ఫైనల్ లుక్ అయితే ఇది ఒక హ్యాండ్కి, ఇది 1 హ్యాండ్కి, ఇవి వచ్చేసరికి 2 హ్యాండ్కి అనమాట. ఇది బ్యాంగిల్ ప్రిపేర్ చేయడం జరిగిందండి. ఈ బ్యాంగిల్ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తెలియజేయగలరు. ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే సో ప్లేస్ చేసుకోవచ్చు. నెంబర్ కూడా అవైలబుల్గా ఉంది. మరొక కొత్త డిజైన్తో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి.